ముసుగుండుగా హారం ఎలా వేస్తావు? ముసుగుతి హారం వేయి. ఆగిపోయావేంట్రా? వద్దక్క, ఎవరి ఆచారమైనా ఒకటే కదా. మనకు అవకాశం ఉందని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాబోయే భర్త కాళ్ళకి పెళ్లి కూతురు నమస్కారం చెయ్యాలి. నువ్వు కూడానా? అయ్యో, నా కాళ్ళకి నమస్కారం ఎందుకండి? తప్పేం కాదు బామర్ది. మా పిల్లలు ఎలాగో మా కాళ్ళకి నమస్కారాలు పెట్టరు. నీ భార్యతో అయినా కాళ్ళకి నమస్కారం పెట్టించుకో. అవును, కాళ్ళకి నమస్కారం చేయాల్సిందే, అది మన ఆచారం కూడా. ఏం జరుగుతుందత్తయ్య? ఎవరికి అదృష్టం దక్కాలని రాసుందో వాళ్ళకే దక్కుతుంది. అశోక్, నువ్వు చెప్పిన చోటికి వచ్చాను. ఎక్కడున్నావు? నువ్వు వెనక్కి తిరిగితే నీ ముందుంటాను. అశోక్, నీకేం కాలేదు కదా? ఎవరో నిన్ను కిడ్నాప్ చేశారనగానే ఎంత భయపడ్డానో తెలుసా? నటించకు ప్రమీళ, నువ్వెంత చెప్పినా నన్ను కిడ్నాప్ చేయించింది మాత్రం నువ్వే. నేను కాదని చెప్తుంటే నమ్మవా? ఆ అవసరం నీకు తప్ప ఎవరికీ లేదు.
హలో మేడం. అశోక్, నిజంగానే నేను నిన్ను అడ్డు తొలగించుకున్న దాన్ని అయితే నువ్వు కలువు అనగానే అవతల మెహందీ ఫంక్షన్ని కూడా వదిలేసుకుని ఇంత రాత్రిపూట నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఇప్పుడు సిటీకి దూరంగా నార్సింగ్ దగ్గర మెట్రో పిల్లర్ 13 దగ్గర ఉన్నాం. ఏ తోడు లేకుండా ఇంత దూరం ఇష్టం లేకుండా ఏ ఆడపిల్లైనా వస్తుందా చెప్పు? ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తే ఇదిగో ఈ విషయం తాగిచ్చేస్తాను. ప్రమీల, విషయం ఏంటి? మా వాళ్ళు ఈ పెళ్లి ఫిక్స్ చేసినప్పటి నుంచి నాతో పాటే పట్టుకుని తిరుగుతున్నాను. ఏ దేవుడైనా కరుణించకపోతాడా, ఆఖరి నిమిషంలోనైనా ఈ పెళ్లి ఆపకపోతాడా అని చూస్తున్నాను. నిజంగా వేరేవాడు నా మెళ్ళో తాళి కట్టే పరిస్థితి వస్తే అప్పుడే తాగేద్దామని ఇదిగో ఇది పట్టుకొని తిరుగుతున్నాను. అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా అనుమానిస్తే ఎప్పుడో తాగడం దేనికి, ఇప్పుడే తాగి చేస్తాను. ప్రమీల, అశోక్ వదులు. వదలు. అశోక్ వదులు. ప్రమీల, వదలు. సరే, నిజంగా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నా కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళి చైతుకి ఈ విషయం చెప్పేద్దాం. వాడికి నేను నచ్చ చెప్తాను. నేను నీతో వచ్చేస్తే నిన్ను లాక్ చేసేదేవర్రా? తొందరపడక అశోక్. ముందు మనం అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో, ఎలా కన్విన్స్ చేయాలో, ఏం చెప్పాలో ఆలోచించుకుందాం. ఛా, హారం దానికి తగలెట్టాం కానీ దాంతో ముసుగు మాత్రం తీయించలేకపోయాం. నాకెందుకో ఆ ముసుగులో ఉన్నది ప్రేమిల కాదనిపిస్తోందక్కా. ముసుగు వేసుకోవడం ఆచారం సరే, హారం అన్న తర్వాత కూడా ఆ ప్రమిళ కనీసం తల తిప్పి కూడా హారం వైపు చూడలేదు. ఇది ప్రమిళ క్యారెక్టర్ కాదు. అవునే, ప్రమీలకి ముసుగు వేసి ఆచారాలండాలు, తలుపు గడియ పెట్టి లోపలుండడాలు, వాళ్ల మొహాల్లో కంగారు, ఇవన్నీ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. మన దగ్గరేదో దాస్తున్నారనిపిస్తోంది. అవును, సూర్య కూడా ఫంక్షన్కి రాలేదు. దాని సంగతి వదిలేవే, ముందు ఈ ముసుగు సంగతి ఏంటో తేల్చేయాలి, లేదంటే పిచ్చి పట్టేలా ఉంది. కానీ మనం ఎంత ట్రై చేసినా అది ముసుగు తీయట్లేదు కదా. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? అదే ఆలోచిస్తున్నానే. దానంతటదే ముసుగు తీయదు, మనం తీద్దామన్నా ఒప్పుకోదు. మనం తీయకుండానే ముసుగు దానంతటదే తొలగిపోవాలి. అలా ఏం చేయాలి? ఐడియా ఏంటక్క? దాన్ని ముసుగు తీయటం మన వల్ల కాదుగా. ఇదిగో దీనివల్ల అవుతుంది. ఫ్యాన్ వల్ల? అవునే. ఎంతసేపు అలా గదిలో కూర్చుంటారు? ఫంక్షన్ రెడీ అంటే గదిలోంచి ఇక్కడికి రావాలిగా. అయితే అది ఇక్కడికి వస్తున్నప్పుడే సడన్ గా ఫ్యాన్ని దానివైపు తిప్పితే గాలికి ముసుగు ఎగిరిపోతుంది. నిజమేంటో బయటపడిపోతుంది. కరెక్ట్ అక్క. అయితే ఫంక్షన్ రెడీ అని హడావిడి చేద్దామా? మనమెందుకు హడావిడి చేయడం? హడావిడి బ్యాచ్ ఉంది కదా. యావండి, ఏంటి లల్లి? ఇలా పూల చొక్కాలు వేసుకొని ఫంక్షన్లో అటు ఇటు తిరగడమేనా? ఫంక్షన్ స్టార్ట్ చేసేదేమన్నా ఉందా? దానికేముంది, మీరు ఊ అనండి, మేము ఎప్పుడో రెడీ కదా. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, తమ్ముడు ప్రమీల. ప్రమీల గదిలోనే ఉంది కదా. మెహందీ ఫంక్షన్ ఇక్కడ కదా. మేం వెళ్ళి తమ్ముడిని తీసుకొస్తాం, మీరు వెళ్ళి ప్రేమిలను తీసుకుని రండి. ఓకే ఓకే, పదండ్రా.
ఈసారి ఖచ్చితంగా అది మిస్ అవుదాం. అయ్యగారు అయ్యగారు ఏంట్రా? ఏంటి నీ గోల? గోల కాదండి, సంతోషం, సంబరం. దేనికిరా? చైతు బాబు వాళ్ళ అమ్మగారి హారాన్ని తన చేతులతో అమ్మాయి మెడలో వేశారు కదండి. అయితే ఆ హారం ప్రమేలకి దక్కడం నాకు నచ్చలేదు. మీకే కాదండి, ఆ దేవుడికి కూడా నచ్చలేదనుకుంటా. అందుకే ఆ హారం ప్రమేల గారి మెడలో పడటానికి బదులు సూర్యగారి మెడలో పడేలా చేశాడు. సూర్య మెడలోనా? అవునండి, ప్రమేల గారి ప్లేస్లో ముసుకేసుకుని ఫంక్షన్కి వచ్చింది మన సూర్యనండి. ప్రమేల ప్లేస్ లో సూర్య రావడం ఏంట్రా? ఎందుకలా రావాల్సి వచ్చిందో తెలియదు గాని వచ్చింది మాత్రం సూర్యనే. హారం దక్కింది సూర్య గారికే. రే, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమండి. విఠలాచార్య సినిమాలో లాగా నా జేబులోంచి అద్దాన్ని తీసి కిందకి మోపు చేసి మరీ మొహాన్ని చూశాను. ఆ ముసుగులో ఉంది మన సూర్యనే. రే పులి, దేవుడు ఉన్నాడ్రా. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందిరా. ఏ లోకంలో ఉన్నా నా భార్య ఇప్పుడు నిజంగా ఆనందిస్తుందిరా. మరి ఇంకేంటండి, పదండి, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. పద. రండి. సూర్య, ఇంతసేపు ఈ ముసుగులో ఉన్నది నువ్వా? ఏం జరుగుతుంది ఇక్కడ? మిమ్మల్ని మాట్లాడరే. కూటికి గతిలేని వాళ్ళు పూటకొక మాట మారుస్తారని తెలుసు కానీ ఇలా మనుషుల్ని కూడా మారుస్తారా? అసలు మా తమ్ముడిని చేసుకోబోయేదెవరు? మిమ్మల్ని అడుగుతుంది. ప్రేమీలండి. మరి ప్రేమీలు ఉండాల్సిన ప్లేస్లో ఈ సూర్య ఎందుకుంది? అంటే ఒక అమ్మాయిని చూపించి దారిని పోయేదానికి మా తమ్ముడినిచ్చి కట్టబెట్టేద్దాం అనుకుంటున్నారా? ముఖం కనిపించకుండా ముసుగేసి ఆచారం అన్నారు, నమ్మాం. తీరా చూస్తే మనిషినే మార్చేశారు.
ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశారు? మోసం చెయ్యాలని కాదండి. మరేంటిది? ప్రమీలకి బదులు సూర్యుని ఎందుకు తీసుకొచ్చారు? తనే ప్రమీల అని వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఎందుకు నమ్మించారు? అసలు ప్రమీల ఎక్కడండి? అది చిన్న పన్నుండి ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు వచ్చేస్తానని బయటికెళ్ళింది బాబు. ఓహో, రేపు పెళ్ళైన తర్వాత కూడా అప్పుడప్పుడు రాత్రిపూట 1 గంట బయటికి వెళ్ళొస్తుందా మీ కూతురు? అమ్మా, ఏ ఆ మాట అంటే బాధేస్తుందా? చూడు, చుట్టూ ఉన్న జనం ఎలా గుసగుసలాడుకుంటున్నారు. మీకు పరువు ప్రతిష్టలు లేకపోవచ్చు, కానీ మాకున్నాయి. మావి మీలా సిగ్గొదిలేసిన జన్మలు కావు. ఇప్పుడు మీరు చేసిన పనికి ఇంతమందిలో మా కుటుంబం పరువు మంట కలిసిపోయింది. దీనికేం చెప్తారు సమాధానం? అది కాదండి, నిజంగా ప్రమీల రాలేని పరిస్థితి అయితే లేటుగా వస్తుందని మాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అలా కాకుండా ఇలా మాయ చేయడం ఏంటి? అలవాటు. తప్పులు చేయడం వీళ్ళ కూతురికి అలవాటు. కూతురు చేసిన తప్పులు బయట పడకుండా మేనేజ్ చేయడం వీళ్ళకు అలవాటు. ఇలాంటి బ్రతుకులు బ్రతకడానికి సిగ్గులేదా మీకు? ఏమండి, వాళ్ళనేమీ అనకండి. నోర్మోయ్, అసలు వీళ్ళని కాదు నిన్ను నిలదీయాలి. ఏవే, ప్రమీల నీకు అక్కలాంటిది, అరటిపండు తొక్కలాంటిది అని కబుర్లు చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి కొప్పించావు. ప్రమీల స్థానంలో నువ్వు మా ఇంటి కోడలు వైపోదామనుకున్నావా? సూర్య బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? చెప్తాంరా. ఇంకా ఈ నిజాన్ని నీ దగ్గర దాస్తే వాళ్ళకి మాకు తేడా ఉండదు. ప్రమీలతో నీ పెళ్లి జరగడం మొదట్నుంచి మాకిష్టం లేదు. కారణం ప్రమీల క్యారెక్టర్ మంచిది కాదు. తనకి వేరే వాడితో లవ్ అఫైర్ ఉంది. ఆ నిజం బయట పెట్టాలని ప్రమీల గురించి ఎంక్వైరీ చేయమని ఈ సూర్యని రిక్వెస్ట్ చేశాం. కానీ ఇది ఆ ప్రమీల తనకి తెలియదన్నట్టు కలరిచ్చి మమ్మల్ని చీట్ చేసింది. ఇలా నువ్విష్టపడ్డ ప్రమీల క్యారెక్టర్ గురించి మేము ఎంక్వైరీ చేయమన్నావని, నీతో చెప్పి నిన్ను మాకు దూరం చేస్తామని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లికి మమ్మల్ని ఒప్పించింది. మేమేం చేసినా నీ కాబోయే భార్య మంచిదయ్యుండాలని, ఈ ఇంటికి గుణవంతురాలైన కోడలవ్వాలని, నీ భవిష్యత్తు బావుండాలనే చేశాను తప్ప ఇందులో మాకెలాంటి స్వార్థం లేదు. మా వీక్ పాయింట్ ని పట్టుకుని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాతో ఆడుకున్నారా? మీ బావలు ఈ సూర్య ఇద్దరూ మాకు నరకం చూపించారు. మధ్యలో మనల్ని ఇరికిస్తున్నారంట్రా బాబు. చెప్పవే, ఈ పాయింట్తోనేగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశావు. ఇప్పుడు నిజం మా తమ్ముడికి చెప్పేశాం. మేం క్లియర్. మరి నీ సంగతేంటి? పెళ్లి పెద్దగా ఉండి అన్ని దగ్గరుండి చూసుకుంటానని మా తమ్ముడు ముందు కాలరిచ్చిన నువ్వు
ఏకంగా పెళ్లి కూతురు అవుతారు ఎందుకెత్తావు? అసలు ప్రమీలకి ఈ కుటుంబానికి నీకు ఏంటి సంబంధం? ప్రమీల సూర్య సొంత అక్క చెల్లెలే కదా.